Hi friends, welcome to your Guru channel. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ నూతన పిఆర్సీకి సంబంధించి పే స్లిప్స్ని రెడీ చేయడం జరిగింది. అయితే ఈ పే స్లిప్స్ని మనం మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా మనం చూసుకోవడానికి ఒక మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయడం కూడా జరిగింది. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారు ఈ మొబైల్ స్లిప్ అప్లికేషన్ని ఏపీకే ఫైల్ ద్వారా మనకంటే మొబైల్ అప్లికేషన్ ద్వారా అదేవిధంగా ఐఓఎస్ మొబైల్స్లో కూడా ఉపయోగపడే విధంగా రెండు విధాలుగా కూడా ఈ అప్లికేషన్ తయారు చేశారు. ఈ ఏపీకే ఫైల్ యొక్క డౌన్లోడ్ లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు ఈ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఈ పే స్లిప్ మొబైల్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పే స్లిప్ సంబంధించిన అప్లికేషన్ సంబంధించింది. సెర్చ్ బై అని అవుతుంది. సెర్చ్ బై ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి కానీ ఎంప్లాయీస్ ఐడిని కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ బేస్డ్ ఓటీపీతో సెలెక్ట్ చేసుకోవచ్చు. పెన్షన్గా అయితే పెన్షనర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి కానీ సిఎఫ్ఎంఎస్ ఐడిని కానీ ఆధార్ నంబర్తో కానీ పెన్షన్ ఐడితో కానీ మనం దీంట్లోకి పే స్లిప్ని మనం చూసుకోవచ్చు. ఇది ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడిని మనం సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఎంటర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంప్లాయీ ఐడి అని అడుగుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడిని కానీ ఎంప్లాయీ ఐడి అంటే ట్రెజరీ ఐడిని కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మనం సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఓటీపీ మన రిజిస్టర్డ్ మొబైల్ అంటే సిఎఫ్ఎంఎస్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఓటీపీ రానట్టయితే రీసెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అయ్యే పే స్లిప్ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది సిఎఫ్ఎంఎస్ ఐడి కానీ లేదా మన ఎంప్లాయీ ఐడి ట్రెజరీ ఐడి ద్వారా కానీ ఈ విధంగా మనం పే స్లిప్ని చూడొచ్చు. ఇది ఆధార్ బేస్డ్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనకి పే స్లిప్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా పే స్లిప్ జనరేట్ అయ్యి మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది మొబైల్లో. నెక్స్ట్ పెన్షనర్స్ అయితే పెన్షనర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని సెలెక్ట్ చేసుకుని ఓటీపీని అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఈ విధంగా పెన్షన్ పే స్లిప్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా పే స్లిప్ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారు తయారు చేసిన మొబైల్ అప్లికేషన్ ద్వారా మన పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ ఏపీకే ఫైల్ సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.